అటు ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఇటు ఛాంపియన్స్ ట్రోఫీ, అలాగే ఐపీఎల్ కు సంబంధించి ఫ్యాన్స్ కు 3 శుభవార్తలు. ముందుగా టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి శుభవార్త ఏంటంటే జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్ ఆతిథ్య అమెరికా అలాగే కెనడా మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక జూన్ 29న ఈ టీ20 వరల్డ్ కప్ ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు 4 గ్రూపులో పోటీ పడతాయి. తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ కు చేరుకుంటాయి. అయితే టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ తో పాటు ఫైనల్ కు రిజర్వేడర్ కేటాయిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 2 సెమీస్ మ్యాచ్లు జూన్ 27న జరగనుండగా ఫైనల్ జూన్ 29న నిర్వహిస్తారు. ఈ 3 మ్యాచ్లకు రిజర్వేడర్ నిర్వహిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇదే ఈ టీ20 వరల్డ్ కప్ లో ఐసీసీ అందించిన శుభవార్త. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ గురించి టీమిండియా ఫ్యాన్స్ కు మరో శుభవార్త ఏంటంటే 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరగనుండగా భారత జట్టు అక్కడికి వెళుతుందా అనేది అభిమానుల్లో సందిగ్ధత ఏర్పడింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆసియా కప్ వంటి హైబ్రిడ్ మోడల్లోనే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించవచ్చని ఒక మీడియా నివేదికలో పేర్కొంది. భారత ప్రభుత్వం టీమిండియాను పాకిస్తాన్ కు పంపకూడదనుకుంటే అందుకు ప్రత్యామ్నాయంగా మరో చోట ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐసీసీ. దీంతో యుఏఈ వేదికగా భారత్ ఆడే మ్యాచ్లన్నీ అక్కడే జరగనున్నాయి. గతంలో ఆసియా కప్ మాదిరిగానే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా హైబ్రిడ్ మోడల్లోనే ఈ టోర్నీ జరగనుంది. అంటే భారత్ ఆడే మ్యాచ్లన్నీ కూడా యుఏఈలో జరగనున్నాయి, మిగతా మ్యాచ్లు పాకిస్తాన్ లో జరగనున్నాయి. ఇక ఐపీఎల్ కు సంబంధించి మరో గుడ్ న్యూస్ ఏంటంటే భారత్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఐపీఎల్ 2వ విడత మ్యాచ్లు యుఏఈలో జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఐపీఎల్ 2024 2వ విడత మ్యాచ్లు కూడా ఇండియాలోనే జరగనున్నట్లు బీసీసీఐ తేల్చి చెప్పేసింది. నిన్న శనివారం దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ఈ వ్యాఖ్యలు చేసింది. 2వ విడత మ్యాచ్లు కూడా ఇండియాలోనే జరగనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైసే వెల్లడించినట్లు క్రిక్ బజ్ రిపోర్ట్ తెలిపింది.